వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగవి కబుర్లు. ఈరోజు నేను మీకు బీరకాయ తీగూర ఎలా చేస్తారో చూపిస్తాను. చేసేయండి. ఫస్ట్ బీరకాయని పైన లైట్గా పీల్ చేసేసి మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి, వాష్ చేసి. నెక్స్ట్ పల్లీలు లైట్గా వేయించుకొని 10 వెల్లుల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, తగినంత సాల్ట్ వేసి పొడి కొట్టి పక్కనైతే పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ 3 కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. చాలామంది బీరకాయ పప్పు, బీరకాయ పచ్చడి ఇలా కొన్ని బీరకాయ టమాటో కర్రీ అయితే చేసింటారు కదా. ఒక్కసారి నేను చూపించే విధంగా బీరకాయ తీగూర అయితే చెయ్యండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సింపుల్ ఐటమ్స్‌తో ఎక్కువ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆని ఆనియన్స్ కూడా చూసారు కదా. ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన బీరకాయని వేసుకొని బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే మనం కలుపుతూనే ఉందాం. ఎందుకంటే ఆ ఆనియన్స్ అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా బీరకాయతో పాటు. మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ మూసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2, 3 మినిట్స్ అయితే మగ్గించుకుందాం మనం బీరకాయని. ఎప్పుడైనా సరే మీకు టైం లేనప్పుడు తొందరగా క్యారీ కట్టేయాలన్నా, పిల్లలకి లంచ్ బాక్స్ ఏసేయాలన్నా, హస్బెండ్స్‌కి ఆఫీస్ టైం అయిపోతది అంటారు కదా. అలా అప్పుడు ఈ రెసిపీ అయితే ఒక 10 మినిట్స్ అయితే ఈజీగా చేసేయొచ్చు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ టెన్షన్ లేకుండా సింపుల్‌గా అయితే దీన్ని చేసేయొచ్చు. చూసారు కదా, బీరకాయ బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మళ్ళా ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గించుకుందాం. బీరకాయ అనేది దీంతో మనము ఫస్ట్‌లో వాటర్ అయితే ఏం యాడ్ చేయము. ఆవిరితోనే బీరకాయ ముక్కలనేవి బాగా మగ్గిపోతాయండి. చూసారు కదా ఎంత బాగా బీరకాయ ముక్కలైతే ఈజీగా మగ్గిపోయినాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బీరకాయ హెల్త్‌కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దండి. జస్ట్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ ఏసుకొని మొత్తం కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత నేను మీకు ఫస్ట్‌లో చూపించాను కదా పౌడరు. ఆ పౌడర్‌ని కూడా కొంచెం మిక్స్ చేసేసి బాగా కలిపేసి ఒక 2, 3 మినిట్స్ అయితే ఉడకనిస్తే సరిపోతుంది. చూపించాను కదా ఇలా. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మీడియంగా కావాలంటే మీడియంగా వేసుకోండి. అది మీ ఇష్టం. ఇట్లా వేసుకొని మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అయితే బాగా ఉడకనిద్దాం. ఎందుకంటే మనం పచ్చి కారమే కదా అప్పుడు వేసుకొనింది. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2, 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించుకుంటే మీకు బీరకాయ తీగూర అనేది ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి బీరకాయ తీగూర వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేస్తే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి.